కీర్తిశేషులు ఆకుమడుపుల రజనీకాంత్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని ట్రస్ట్ చైర్మన్ ఆకుమడుపుల నరేంద్ర స్వరూప్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో స్వాతంత్ర సమరయోధుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థుల కోసం ఆకుమడుపుల రజనీకాంత్ సేవా ట్రస్ట్ ప్రతినిధులు 8 క్వింటాల బియ్యాన్ని పంపిణీ చేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు విద్యార్థులకు అన్నప్రసాద వితరణ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందిని సన్మానించారు. రజనీకాంత్ జీవించిన కాలంలో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారని సేవా ట్రస్ట్ చైర్మన్ ఆకుమడుపుల నరేంద్ర స్వరూప్, ప్రతినిధులు హనుమంతు, కల్లూరి సోమనాథం అన్నారు. గత కొన్నేళ్లుగా శ్రీరామ్ ఫైనాన్స్ చీఫ్ మేనేజర్గా అతని సేవలు మరువలేనివని కొనియాడారు. ఆపదల్లో కష్టాల్లో ఉన్న ఎంతో మంది అభాగ్యులను, నిస్సహాయులను ఆదుకోవడానికి రజనీకాంత్ సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. చిన్న వయసులోనే రజనీకాంత్ అకాల మరణం చెందడం చాలా బాధాకరమన్నారు. ఆయన తమ కుటుంబం మధ్య లేకపోవడం ఎంతో వేదన కలిగిస్తుంది అని చెప్పారు. రజనీకాంత్ జీవితం చెరిగిపోని జ్ఞాపకం లాంటిదని, అందుకే ఆయన సేవగుణం కొనసాగించాలనే అంశంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలనే సంకల్పంతో ట్రస్టును ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఆకుమడుపుల శ్రీనివాస్, ఆకుమడుపుల సంధ్యారాణి, రజనీకాంత్, కొట్టాల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, కల్లూరి సోమనాథం, టీఎన్జీఓ నేతలు అంబటి నాగరాజు, పోలు కిషన్, మహాత్మానగర్ గ్రామ సర్పంచ్ పొన్నాల సంపత్, ఉప సర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి, గోగూరి నరసింహారెడ్డి, వార్డు సభ్యులు పొన్నాల తిరుపతి, మహిళా వార్డు సభ్యులు, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. నేను అనుకునేది ఏంటంటే, నా కొడుకు మొదటి నుంచి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసేవాడు. కొన్ని చూసినా కొన్ని చూడలేదు. నేను బతికుండగా కూడా బాగా చేసేవాడు. ఎవరికైనా దానం వేయాలంటే ఇచ్చేవాడు. చాలా ఏంటంటే, నా కొడుకు చనిపోయి 4 నెలలు వెళ్ళి 5 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఇది రెండోసారి. ఒకసారి ఇక్కడ చేద్దామన్న ఉద్దేశం మా చిన్న అబ్బాయి కలిగింది కాబట్టి తప్పనిసరి చేద్దాం అనుకున్నాం. దాని కొరకే మేము వచ్చినాము. రజనీకాంత్ గారి సేవా ట్రస్ట్ ద్వారా ఈ స్కూల్ పిల్లలకి ఒక నెల రోజులు సరిపోయే బియ్యాన్ని ఈరోజు అందజేయడం జరిగింది. అలాగే పిల్లలకు ఇలా రుచికరంగా భోజనానికి చికెన్ కూడా పంపించడం జరిగింది. వారు కూడా బతుకున్నప్పుడు అనేక మందికి మేము చూశాను. ఉద్యోగాలు ఇప్పించడం కానీ, దాన ధర్మాలకు కానీ ఎన్నో ఇటువంటి కార్యక్రమాలను తీసుకొని సేవా దృక్పథంతో ముందుకు పోయి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి గొప్ప మనిషి. ఈరోజు వారి గురించి చెప్పడం కూడా నా వల్ల కాదు. ఇంకో విషయం ఏంటంటే, ప్రత్యేకంగా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉంటే బ్లడ్ కావాలంటే రోజు 50 మంది వచ్చారు.